వెల్కమ్ టు పిఆర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 13న జరగాల్సిన సభ వాయిదా, సెప్టెంబర్ 3న బహిరంగ సభ మందకృష్ణ మాదిగ అయితే ప్రకటించారు. ముందుగా అనుకున్న ఆగస్టు 13న జరగాల్సిన సభ అయితే వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ 3న అయితే బహిరంగ సభ ఉంటుందని అయితే మందకృష్ణ మాదిగ అయితే ప్రకటించారు. సో ఈ వీడియోని అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త పింఛన్లు ఇవ్వాలి, సెప్టెంబర్ 3న బహిరంగ సభ. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పింఛన్లు పెంచి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పింఛన్లు పొందే పేదవారి జీవితాలు గడిల్లో ఉండే దొరలకు తెలియదన్నారు. ఇకనైనా పాలకులు తెలుసుకోవాలని హితవు పలికారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరువు గ్రామంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఆగస్టు 13న హైదరాబాదులో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభ అయితే వాయిదా వేసి సెప్టెంబర్ 3న నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 2 వరకు 119 నియోజకవర్గాల్లో తాను స్వయంగా పర్యటించి సన్నాహక సమావేశాల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించడంతో పాటు 12 ఏళ్లలోపు పిల్లలకు గుండె ఆపరేషన్లను చేయించడంలో ఎంఆర్పీఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి, జిల్లా అధ్యక్షుడు బొజ్జ జీవరత్నం పాల్గొన్నారు. ఏదైతే ముందుగా ఆగస్టు 13న సభ ఉందని అనుకున్నారో అది ఇప్పుడు సెప్టెంబర్ 3న అయితే వాయిదా వేస్తున్నట్టయితే మందకృష్ణ మాదిగ అయితే ప్రకటించారు. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు ఆగస్టు 13న కాకుండా సెప్టెంబర్ 3న అయితే బహిరంగ సభ ఉంటుందని అయితే వారు ప్రకటించారు. సో వికలాంగులకు పింఛన్లు పెంచాలనే డిమాండ్తో సభ నిర్వహిస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.